ఓ దిక్కు రిజర్వేషన్ల పంచాదులు, ఇంకో దిక్కు కోర్టు పంచాదులు, అటు ఇటు లీడర్ల లొల్లులు. ఇట్లా ఎన్ని అడ్డంకులు వచ్చినా జర్ర ఆలస్యమైనా సరే సర్పంచ్ ఎలక్షన్లు ఒడిచిపోయినాయి. అట్టిట్లా కొత్త సర్పంచులు కూడా కొలువు తీరిండ్లు. ఊళ్ళ పంటి ప్రమాణ స్వీకారాలు కూడా జోరుగా నడిచినాయి. మరిగా ఎక్కడెక్కడ ఎట్లెట్లా నడిచింది, ఎవరెవరు ఏమేం చేసిండు అనేది చూడాలి కదా. పాండి అట్లా పల్లెల పంటి పోయి తిరిగేసొద్దాం. ఇన్నొద్దులకు ఊర్ల పొంటి నమస్తే సర్పంచ్ సాబ్ అని పిలుచుకునే భాగ్యం దొరికింది పబ్లిక్ కు. ఆగో ఇగో అనుకుంటే 2 ఏళ్లకు ఎక్కువనే అయ్యింది ఊర్లలో సర్పంచులు లేక. అట్లా ఇక అన్ని గండాలు దాటుకొని ఇన్నొద్దులకు కొత్త సర్పంచులు సీట్లకు ఊకుండ్రు. అన్ని ఊర్లలో జోరుగా నడిచినాయి ప్రమాణ స్వీకారాలు. అయితే కొన్ని జాగాల్లో మాత్రం ఇచ్చంతరాలు అయినాయి. ఇక మహిబాద్ జిల్లా గూడూరు మండలం దామర వంచల తొలతమాలకల ఎలక్షన్లు అయినాయి. కారు పార్టీ వాళ్ళకు, చెయ్యి పార్టీ వాళ్ళకు లాగాతారు నడిచింది పోటీ. అట్లా ఇక ఓట్లు లెక్క పెట్టేటప్పుడు తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించిర్రాట. అటెనక మళ్ళీ రీకౌంటింగ్ చేయిస్తే 1 ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత గెలిచిందని ప్రకటించిర్రాట. ఇక ఇక్కడనే వచ్చింది లొల్లి. ఆఫీసర్లు అయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని చెప్పిండ్రు గాని ముందుగాల 3 ఓట్లతో మేమే గెలిచినాం కదా, చలో ఆ లెక్కన ప్రమాణ స్వీకారం మేమే చేయాలి అన్నట్టు బయలుదేరిండ్రట కారు పార్టీ వాళ్ళు. ఒక్క ఊరికి 2 సర్పంచులా, ఇదెక్కడి కథరో అని జెర్సే పర్షాన్ అయినరాటకి దామర వంచ పబ్లిక్. ఆఖరికి చెయ్యి పార్టీ తరఫుకి గెలిచిన వాళ్ళతోనే ప్రమాణం చేయించిండ్రట. ఇగిదిట్లుంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్ననారాయణపురంలో చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు సరి సమానం ఓట్లు వస్తే రీకౌంటింగ్ చేసి చెయ్యి పార్టీ అభ్యర్థి 2 ఓట్లతో గెలిచిందని చెప్పిండ్రు. అయితే గమ్మత్ ఏంటిదంటే కారు పార్టీకి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఊరికి తానే సర్పంచునని ఊరంతా ఫ్లెక్సీలు కట్టించింది. ప్రమాణ స్వీకారం నాడు గిట్ల ఓడిపోయిన అభ్యర్థి ఊరంతా పోస్టర్లు కట్టించుడు చూసి పబ్లిక్ మస్తు పర్షాన్ అయ్యిండ్రు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే లొల్లులు కూడా గట్టిగానే అయినాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటల కుర్చీలతో కొట్టుకుండ్రు లీడర్లు. రేవంత్ సార్ పాటలే పెట్టాలి అని చెయ్యి పార్టీ వాళ్ళు, కేసీఆర్ సార్ పాటలే పెట్టాలి అని కారు పార్టీ వాళ్ళు ఆయమన్నట్టే దాచుకుండ్రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కూడా కారు పార్టీ వాళ్ళకు, చెయ్యి పార్టీ వాళ్ళకు పొట్టు నడిచింది పంచాది. గల్లలు పట్టుకొని నూకేసుకుండ్రు. ఇక ఓ దిక్కు సర్పంచుల ప్రమాణ స్వీకారాలు నడిస్తే ఇంకో దిక్కు కొంతమంది దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుండ్రు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్టల కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వేములకొండ నరసన్న దర్శనం చేసుకొని గుండు పట్టించుకుంటానని మొక్కుకున్నాడట. గీ అన్న గెలుసుడయింది, ప్రమాణ స్వీకారం కూడా ఒడిచింది కాబట్టి పోయి మొక్కు చెల్లించుకున్నాడు. అటు బాన్సువాడ దిక్కు మోస్తరా పంచాయతీల సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అంతా కలిసి గణపతి హోమం చేసిండ్రు. గిట్లా ప్రమాణ స్వీకారాల పండుగ జోరుగా నడిచింది. మరిగా కొత్త సర్పంచ్ సాబులు ఊర్లను ఎట్లెట్లా ఎలుగుల చేస్తారో ఏమో చూడాలి. పని వేసేటోళ్ళనే గెలిపిస్తాం, లేకపోతే ఓడగొడతాం అంటున్నారు ఓటర్లు. అందుకే ఓటర్లకు తగ్గట్టు లీడర్లు కూడా మారుతున్నారు. ఏం చేసినా పబ్లిక్ నచ్చేటట్టు చెయ్యాలి, ఏం మాట్లాడినా పబ్లిక్ నచ్చేటట్టు మాట్లాడాలని తాపకోసారి లీడర్లందరినీ కూసోబెట్టుకొని క్లాస్ వీక్తున్నారు. ఎట్లెట్లా పని చేయాలి, ఏం కదా అనేటిది ముంగట కూసోబెట్టుకొని మరీ చెప్తున్నారు. ఇక చూడుండ్రి ఏం నడిచిందో. పార్టీ లీడర్లతోని ఎక్కడ మీటింగులు పెట్టినా సరే ఈ నడమ గట్టిగానే క్లాస్ వీక్తాండ్రు పెద్ద లీడర్లు. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి, పబ్లిక్ ను అస్సలు నారాజ్ చేయొద్దు, పాలు దాల్చుకుంటే జాతకాలే మారిపోతాయి అన్నట్టు చెప్తుండ్రు. గిట్లనే కూటమి సర్కారుల జనసేన పార్టీ తరఫుకించి 3000 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కినాయి. ఇక వాళ్ళందరిని ఒక్క కాడికి చేర్చి పెద్ద మీటింగ్ పెట్టిండు డిప్యూటీ సీఎం పవన్ సారు. అందరికి మంచి సుద్దులు చెప్పిండు. పదవులు వచ్చినాయని సంబరాలు చేసుకున్నాడు కాదు, బాధ్యతతోని పనిచేయాలి అని పార్టీ లీడర్లందరికీ గట్టిగా చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి. గది నాకెందుకు, గిది నాకెందుకు అనొద్దు, జనసేన లీడర్లు అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలి, అన్ని ముచ్చట్ల మీద మాట్లాడాలి అన్నట్టు పార్టీ లీడర్లను హుషారు చేసిండు సారు. ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, ఆ మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. గిట్లా అందరికి గట్టిగానే పాఠాలు చెప్పిండు జనసేనాని. అంతేకాదు ఊరికి రోడ్డు కావాలంటే ఉప ముఖ్యమంత్రి దాకా వస్తుండ్రు జనాలు. మరి కిందున్న లీడర్లు ఏం చేస్తాండ్రు, ఆఫీసర్లు ఏం చేస్తాండ్రు, పద్ధతి మారాలి అన్నట్టు మాట్లాడిండు సారు. మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత, బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి, నువ్వు చేసావు,
ఏమండి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటాకి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాలేసి ఏం బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు, బాధ్యత తీసుకోండి కొంచెం. ఇట్లా ఒక్కొక్క ముచ్చట కాదు, పార్టీ లీడర్లకు ఎట్లా పని చేయాలనో ఎట్లా ముంగటికి నడవాలనో పూజ ఉచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అందరినీ కలుపుకొని పోవాలి, చిన్న పోస్టు పెద్ద పోస్టు అనొద్దు అన్నట్టు కూడా మాట్లాడిండు. ఏమైనా 3000 మందికి పోస్టులు వచ్చినాయంటే గిలాస పార్టీకి బలగం రోజుకింత పెరుగుకుంటూనే పోతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మీరు ఒకటంటే మేము 2 అంటాం, మీరు 2 అంటే మేము 100 అంటాం. మాటలకైనా చేతలకైనా తగ్గేదే లేదన్నట్లు చేస్తున్నారు లీడర్లు. సూత్తనే మళ్ళా పార్టీల నడుమ పంచాదులు గట్టిగా అవుతున్నాయి. అన్నేమో గాని మాజీ సీఎం సారు షానొద్దులకు మళ్ళా మైకుల ముంగట్టుకొచ్చి ముచ్చట్లు ఎప్పటాలకు తెలంగాణ రాజకీయం ఉడుకుడుకు నడుస్తాంది. ఇప్పుడు లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు సూటి పెట్టి బాణాలేసుకుంటున్నారు. చూడండి మీరే. 2 ఏండ్లు టైం ఇచ్చినాం, ఇక చూసుకుంటాం అన్నట్టే మాట్లాడిండు ఐతారం నాడు మైకుల ముంగట్టుకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సారు. ప్రాజెక్టులు, నీళ్లు, పథకాలు, తిట్లు ఇట్లా ఒక్కొక్కటి కాదు, సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండు. చానొద్దులకు బయటకు వచ్చిన సారు కారు పార్టీ వాళ్ళకు ఊపొచ్చేటట్టే చెప్పిండు ముచ్చట్లు. అయితే మాజీ సీఎం ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని గులాబీ లీడర్లే కాదు, చెయ్యి పార్టీ లీడర్లు సుతా చానొద్దుల సంది అడుగుతాండ్రు. అందుకేనేమో అటు దిక్కు ఆయన ఒక్కడు మాట్లాడితే ఇటు దిక్కు సీఎం రేవంత్ సార్తోని కలిపి చెయ్యి పార్టీ మంత్రులంతా బదులిచ్చిండ్రు. ఇక చూడర్రే కేసీఆర్ సారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ మంత్రులు ఏమన్నారో. కేసీఆర్ నేను బయటకు వస్తా అని 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఏమన్నాడు, తోలు తీస్తా అన్నాడు. అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. మాజీ సీఎం పాలమూరు ముచ్చట్లే గట్టిగా చెప్పిండు కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా లీడర్ అయిన జూపల్లి సారే గట్టిగా అరుచుకున్నాడు. సర్కారు వాళ్ళకు 2 ఏండ్లు టైం ఇచ్చినామని మాజీ సీఎం మాట్లాడుతుంటే మరి ఇక మీకు 10 ఏండ్లు టైం ఇచ్చినాం ఏం చేసిండ్రో చెప్పుండ్రి అంటుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇట్లా 2 దిక్కులకు లడాయి గట్టిగానే అవుతాంది. ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు అన్ని చూసి కారు పార్టీ వాళ్ళు సుతా మైకుల ముంగట్టుకు వస్తుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు మస్తు గరంకొచ్చిండు. ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుంది. హామీలు తీరుతలేరని అడిగితే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా అన్నట్టు కోపానికి వచ్చిండు సారు. ఇట్లా వాళ్ళు వీళ్ళని కాదు, జిల్లాల పొంటి సుత చెయ్యి పార్టీ లీడర్లకు కారు పార్టీ లీడర్లకు మస్తు పంచాయతీ నడుస్తుంది. కేసీఆర్ సారు ఇక రంగంలోకి దిగుతున్నా అని చెప్పిండు కాబట్టి పోత పార్టీల నడుమ మాటల దాటి ఇంగింత పెరిగేటచ్చే కానొస్తున్నది. రాజకీయం కుక్కర్ల పప్పు లెక్క కుత ఉడికేటచ్చే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇగో మనిషి పోయినా మాట పోదంటుంటారు మన పెద్దోళ్ళు. అందుకే మాట మాట్లాడినా మాట ఇచ్చినా 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని ఇయ్యాలి. ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి అప్పటి పూర్తికి పబ్బం గడుపుకుంటే పబ్లిక్ వెనకసిరికి వాతలు పెడతారు. అయినా నాయకుడు అంటే నమ్మకం ఉండాలి, మాటిస్తే మడుమ దిప్పడు అనే భరోసా ఉండాలి. ఇక అందరేమో గాని ఏపీలో మాత్రం లీడర్లు అస్సలు మాట తప్పకుండా పనిచేస్తాండ్రు. చూడు ఏం చేసిండ్లో. అడుగుడే ఆలస్యం అన్ని పనులు చేసి పెడతాండ్రు, పిలుచుడే ఆలస్యం బండి కట్టుకొని పోతాండ్రు. ఏపీల లీడర్ల రూబడి చిన్నగా లేదు పోన్రే. ఇక రాజధాని అమరావతి దగ్గర పట్లనే ఉన్న వడ్డమానుకు రోడ్ వేపిన్రని పబ్లిక్ గిట్లా అడిగినరో లేదో. చకచక వారం దినాలలోనే అద్దం అసంటి రోడ్ వేపించిండ్రు. తుళ్ళూరుకేంచి వడ్డమాను పోయే రోడ్డు మస్తు ఘోరంగా ఉండేనట. రాంగ పోంగ పబ్లిక్ కు సుక్కలు కనిపించేవాట. అందుకే గాని అడమ మంత్రి నారాయణ సారును రోడ్డు గురించి అడిగితే వారం దినాలల్లో కొత్త రోడ్డు వేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. ఇంకేమున్నది 7 దినాలల్లో పని ఉడగొట్టిండ్రు, రోడ్డుకు రిబ్బన్ కత్తిరిచ్చిండ్రు. ఇదొకటే కాదు,
అమరావతి చుట్టుముట్టున్న అన్ని ఊర్లల్లో 900 కోట్లతోని అన్ని తీర్ల సవలతులు చేయిస్తానరట. వచ్చే 6 నెలల్లో పల్లెల పోంటి పనులన్నీ ఎగురపెట్టి శమకు మానిపిస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి. అట్లనే అమరావతి, గుంటూరు, విజయవాడలను కలిపే రోడ్డు పనులల్లో కూడా రూబడి పెంచిర్రట. జల్దిగానే ఆ రోడ్లకు కూడా రిబ్బన్లు కత్తిరిస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే అమరావతిలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి సార్ విగ్రహం పెడుతున్నారట. 25వ తారీఖు నాడు విగ్రహానికి పరద గుంచుతారట. కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్ లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసాం అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయి కూడా 165 అడుగులు గానీ లేదా 195 అడుగులు గానీ. అయితే చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు దాన్ని చేసాం. నిజంగా ఆనందంగా ఉంది. అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కాదన్నట్టు అట్లిట్లా అమరావతి పనులైతే ఎక్కడ ఆగకుండా నడుస్తున్నాయి. పెద్ద బిల్డింగులు చూతా అంతరాల మీద అంతరాలు లేపుతుండ్రు. చూస్తుంటే సీఎం సార్ చెప్పినట్టు 2027 కల్లా రాజధాని పట్టణానికి ఓ రూపు తీసుకొచ్చేటట్టే ఉండ్రు కదా అనుకుంటారు పబ్లిక్. మరిగా పోత ఇంకే తీరుగా ఎగిర పెట్టుకుంటా పోతారో చూసుకుంటా పోవాలి. పొద్దుగాల కలెక్టర్ సార్ అంటే ఎప్పుడు ఆఫీసులో కూకొని మీటింగులు పెట్టుడేనా, ఆళ్లకు ఈళ్లకు ఆర్డర్ లేసుడేనా? అస్సలు కాదు. అందుకే ఈ నడుమ కలెక్టర్లంతా రూట్ మార్చిండ్లు. మీటింగులు పెట్టి తెలుసుకునుడు కాదు, ఎక్కడికైనా సరే వాళ్ళే పోతుండ్రు, పబ్లిక్ లా కలిసిపోతుండ్రు. ఆపతి సాపతి అంతా తెలుసుకుంటున్నారు. బడి పొలగండ్ల చదువుల కానుంచి పెద్ద మనుషుల బాగోగుల దాకా అందరి మంచి చెడ్డలు అరుచుకుంటుండ్రు. ఇగో ఇక్కడ చూడండి ఓసారి ఏం చేసిండో. కూసున్న కాంచి లేవలేనోళ్ళు, కూసుందానికి కూడా శాతగానోళ్ళు, పచ్చవాతం వచ్చినోళ్ళు, నోటి మాట బంద్ అయినోళ్ళు, నడువులు పడిపోయినోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, కదలలేనోళ్ళు, కుర్చీ లేని నడవలేనోళ్ళు, ఓ ఇట్ట బొచ్చడు మంది. వీళ్ళంతా తిప్పలు చెప్పుకుందానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన పబ్లిక్ వాళ్ళు లోపలికి రాలేరు కదా. అందుకనే కుర్దు జిల్లా కలెక్టర్ సారే ఆఫీసులకి బయటకు వచ్చి అందరు తిప్పలు అరుచుకుంటు ఈ తీరుగా. ప్రజా సమస్యల పరిష్కార వేదికని సోమవారం ఓ కార్యం పెట్టుకుంటారట పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సారే దగ్గరుండి కాగితాలు పట్టుకొని వచ్చిన వాళ్ళ తిప్పలు అరుచుకుండు. గట్ట ఇలా తిప్పలు చెప్పుకుందానికి వచ్చిన వాళ్ళకి వీళ్ళంతా ఇటువంటి నడవలేని వాళ్ళు లోపలికి రాలేరని కుర్దు కలెక్టర్ సారే కుర్చీలకేంచి లేచి అలతానికి వచ్చిండు అన్నట్టు. అంతేకాదు ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకున్నాడు. ఎమ్మట్లనే వాళ్ళ తిప్పలు తీర్చాలని ఆర్డర్ లేచిండు కూడా అధికారులకు. సూపు సుతారం మాట బంగారం అయినట్టే చేసేటి అధికారులున్న ఈ రోజులలో కూడా ఇట్లా మందిలకు వచ్చి మర్యాద కొద్దిగా మాట్లాడుకుంటూ తిప్పల తీర్చిందంటే ఈ సార్లు ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. ఎద్దులు, ఆవులు, పాడి పశువులంటే మనుషులకు మస్తు పాయిరంగల్ల జీవులు. అందుకే వాటిని ఇంట్లో మనుషులు లెక్క చూసుకుంటారు. రాముడు, భీముడు, లక్ష్మి అని మనుషుల పేర్లే పెట్టుకుని పిలుచుకుంటారు. అన్నిటికి మించి గోమాతకు దేవత లెక్కనే పబ్బతిస్తుంటారు చాలా మంది. గోవు ఇంట్లుంటే అంత మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఇగో ఇక్కడ చూడుండ్రి వీళ్ళు గోమాతకు ఎంత గొప్ప సంబరం చేసిండ్రో. పూలు, పండ్లు, స్వీట్లు, పలారాలు, పరమన్నాలు అక్కలంతా గీ తీరుగా పట్టుకొచ్చేరు. ఏదో పేరంటం అవుతున్నట్టుంది అనుకుంటారు కదా. అవు వాజీబే పేరంటమే, కాకుంటే మనసులకు కాదు బాలింత ఆవుకు. అవు మళ్ళా కండేరాయుడి మల్లన్న గుడి గోశాలలో ఉండేటి ఆవుకు శ్రీమంతం చేసిర్రు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలో ఉండేటి పబ్లిక్. 6 సంవత్సరాలుగా గోసేవలో నిమగ్నం అవుతూ నిరంతరం గోమాత సేవ చేస్తూ దాదాపు 2000 మంది సభ్యులతో అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. ఇలాగే ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం జరిగే గోసేవలో పాల్గొనండి. ఆలూరులో గల ఖండేరాయుడు మల్లన్న దేవాలయంలో గల గోశాలకి విచ్చేసి గోమాత పూజ మరియు గరుకు స్తంభం పూజ మరియు గోమాతకు సీమంతోత్సవం జరపడానికి వచ్చిన గోమాత భక్తులందరికీ స్వాగతం. ఇందూరు గోమాత సేవా సమితి కామధేను కిట్టు సంగపోళ్ళు గీళ్ళంతా గరుక స్తంభానికి పూజ చేసిర్రు. ముందుగాల అటంక గోమాతకు పండ్లు తినిపించిర్రు, భక్తులకు స్వీట్లు పంచిపెట్టిర్రు. ఐతారం గోమాతకు సేవ చేస్తే మంచి జరుగుద్ది అనేది వాళ్ళ నమ్మకం. ఇది కొత్త ఏం కాదనుల్లో 10 ఏళ్ళు ఇట్టనే చేస్తారట. కంప్యూటర్ కాలంలో కూడా గోమాతలకు పూజలు చేస్తుర్రంటే గొప్ప ముచ్చటే. మరి ఇప్పుడు శ్రీమంతమే గింత ఘనంగా చేసిరంటే రేపు ప్రసిద్ధి అయినాక పిల్లకు బారసాలు ఎంత గొప్పగా చేస్తారో పో.
చూసిల్లు కదా ఇవి ఇవాళ మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోనే కలుద్దాం. నమస్తే.